ఈటెల రాజేందర్ చరిష్మా తోటి గెలవట్లేదు, కేవలం మోదీ చరిష్మా తోటి గెలుస్తున్నామని చెప్తున్నారు కాదు. మళ్ళా దాన్ని ట్విస్ట్ చేయి. నేను ఏమంటున్నా, ట్రెండ్ ఆల్రెడీ మోడీ గారి 10 సంవత్సరాల పని విధానంలో సెట్ అయింది. ట్రెండ్ సెట్ అయింది. దానికి మంచిగా దాన్ని చెప్పగలిగే, దాన్ని క్యాపిటలైజ్ చేసుకోగలిగే, ముద్ద చేసుకోగలిగే నాయకుడు ఉంటే మంచి ఓట్లు వస్తాయి, 100% గెలుస్తారు. అంటే మతం పేరుతోటి ఓట్లు అడగవచ్చా? నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మోడీ గారు, మీరు చూసిన మా దేశంలో ఉన్న మైనార్టీలు హక్కుదారులు, మా భారతీయ జనతా పార్టీ తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి. మీరు ఏ ఫలాలు అందాలన్నా మమ్మల్ని పట్టుకొని తీసుకోండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మన సర్సంగ్ చాలక్ మోహన్ భగవత్ గారు ఒక మాట అన్నాడు, ఒక వర్గాన్ని విస్మరించి దేశాన్ని నిర్మించలేము, నడపలేమని చెప్పాడు. ఫిలాసఫీ అది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ఆ నినాదం ఇచ్చి ఆచరిస్తున్న ఒక వ్యక్తి ఇంతేందుకంటే మన ముస్లిం దేశాలు 6 దేశాలు ఆయనకు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇచ్చినాయి. నాకు తెలిసి ఫస్ట్ టైం అవార్డు ఇచ్చినాయి. ఇంతెందుకు మోడీ గారికి గల్ఫ్ కంట్రీతో ఉన్నటువంటి గొప్ప సంబంధానికి ఒక సంకేతం చెప్తాను. ఇక్కడ టెంపుల్ కట్టడం వేరు, గల్ఫ్ దేశంలో ఆ రాజుని మెప్పించి ఒక 5 ఎకరాల భూమి తీసుకొని ఇవాళ ప్రపంచంలో ఒక గ్లోబల్ విలేజ్ లెక్క ఉన్నది. ఏ దేశపోలు ఇంకో దేశాలు బతకపోతున్నారు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళు ఆచరించుకోవాలి. సపోజ్ ఒక మొత్తం హిందూ దేశం కూడా ఉంది, ఆడ ఒక 1,00,000 మంది ముస్లింలు వచ్చారు, వాళ్ళకి ఒక మసీదు కావాలి, కట్టదు కదా, చెప్పండి, తప్పు కదా, వాళ్ళ విశ్వాసం అది. అట్లనే హిందువులు పోయి ఉంటారు, వాళ్ళకి ఒక టెంపుల్ కావాలి, వాళ్ళ విశ్వాసం అది. కొంతమంది క్రిస్టియన్లు పోయి ఉంటారు, వాళ్ళ విశ్వాసం ఒక చర్చి కావాలి. అంటే గల్ఫ్ కంట్రీలో కూడా ఆ రాజును ఒప్పించి 5 ఎకరాల భూమి తీసుకొని ఇక్కడి ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని చెప్పి గుడి కట్టించింది ఫస్ట్ టైం ఎవరో తెలుసా? మోడీ గారు కదా. అందుకని మోడీ గారిని మీరు పట్టుకొని ఈ మతం పెడతాడు ఎందుకు అడుగుతున్నారు? నేను అడుగుతున్నా ఒకటి, సంపత్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మీకు తెలుసు, అది ఎంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ పెట్టిండు. సెకండ్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టిండ్రు? వాజ్పేయి గారు పెట్టిండ్రు. థర్డ్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టిండ్రు? మన్మోహన్ సింగ్ గారు పెట్టిండ్రు. ఇవాళ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చినాయి. ఏం పోలిక చేస్తావు? ఏం పోలిక ఉంది మీరు చెప్పండి. నేను చెప్పడం కాదు, ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన ఒక స్పీచ్ వినండి. 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ అప్ టు 2014 వరకు ఉంటే ఈ 10 సంవత్సరాల కాలంలో సాధించింది 2500 కిలోమీటర్లు పైబడి సాధించిందని చెప్పి కేసీఆర్ గారు చెప్పినటువంటి వీడియోస్ ఎప్పుడైనా చూడండి. ఇది ఇవాళ మోడీ గారి గొప్పతనం. 76 ఎయిర్పోర్ట్స్ 2014 వరకు, ఇవాళ 143 ఎయిర్పోర్ట్స్. మీరు ఇప్పుడు చూడండి, అసలు చాలా చాలా అనేక రకాల మార్పులు వచ్చినాయి. సంపత్ గారు, తాజాగా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ దోపిడీలో ఈటల కూడా బాగా ఉన్నాడు. అప్పట్లో ఆయన ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఆయన జరిగింది. ఇప్పుడే మా మంత్రులకు ఉండే స్వేచ్ఛ, మా మంత్రులకు ఉండే అధికారం, మా మంత్రులనే ఆయన చేసే నేను ఒక మాట అనేది ఈ సందర్భాజీ గారు, అరే మమ్మల్ని మంత్రిగా చూడకపోతే మనిషిగా చూడమని చెప్పినాం మేము. గదే కనుకుంటారు మీకు. మీరంతా సాక్ష్యం. నాకు తెలిసి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ అయింది 2018 ఎన్నికల తర్వాత. 2018 ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గారు 88 సీట్లు గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ అయింది. ఎవరో సంపత్ లాంటి కూడా ప్రశ్న చేసింది. మరి ఎవరు ఊహించలేదు ఇంత మెజార్టీ వస్తుందని. మీరు అందరి రిజల్ట్ తెచ్చుకున్నారు కేసీఆర్ గారు, ఇది హ్యాట్సప్ మీకు అని చెప్పి. మరి ఈసారైనా మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకు ప్రగతి భవన్లో రాణిత్తలేనటువంటి ఒక అపవాదం ఉన్నది, వాళ్ళకు స్వేచ్ఛ గౌరవం లేదని ఉన్నది. మీరు ఏంటంటే అన్న మాట ఏంటి సార్? ఒకవేళ స్వేచ్ఛ గౌరవం కనుక ఇస్తే ఏకాన కొత్తలకు కోటి చౌరస్తాలో అమ్ముకత్తను అని చెప్పిన వ్యక్తి ఎవరో మీరు చెప్పండి, ఎవరండి? అంటే ఆయన మాటలే ఉంది కదా. రేవంత్ రెడ్డికి సోయి ఉండాలి, అది పంపండి మీరు రేవంత్ రెడ్డికి. రాజేంద్ర మాట్లాడుతున్నాను, నేను వయసులో ఆయన పెద్దోండి,
బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు. ఈసారి మాకు మోదీనే గ్యారెంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.